ప్రజాస్వామ్యం అంటే ఎదుటివాడికి నీతులు చెప్పడం కాదు, మనం ఆ నీతులు పాటించడం. ఎదుటి పార్టీని అంగీకరించలేని తనం కాదు, అన్ని పార్టీలు బ్రతికుండాలని కోరుకోవటం. అది ఆంధ్రప్రదేశ్లో పక్కకెళ్ళిపోయింది. ఎదుటి పార్టీ బ్రతకూడదు, ఎదుటి పార్టీ కనబడకూడదు, ఎదుటి పార్టీ బొమ్మ కనబడకూడదు, బోర్డు కనబడకూడదు, మాట కనబడకూడదు అనే ఒక విచిత్ర డిక్టేటర్షిప్ ధోరణికి వెళ్ళిపోతున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరహాలో మనం తయారైతే కనుక తాలిబాన్ల బ్రతుకుల్లాగానే మనకి తయారవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారు. ఎక్కడయ్యా అంటే తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం దగ్గర జరిగింది, సొబ్బాల దగ్గర. ఏంటయ్యా అంటే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నారట, వైసీపీ వాళ్ళు ఏదో తోరణాలు పెట్టుకున్నారట. దాన్ని తెలుగుదేశం వాళ్ళు తీసేశారు. ఎందుకు తీసేస్తాను, వైసీపీ వాళ్ళు మీకెక్కడ అర్హత ఉందని చెప్పి వీళ్ళు కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ఏమైనా కొట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ జగన్ ఏమైనా కొట్టుకుంటారా? మాట్లాడుకుంటారు, మాటల్లో విమర్శించుకుంటారు. రాజకీయం అంటే అది. అంతేగాని తన్నుకుని తలకాయలు పగలగొట్టుకుని గొడవలు పెట్టుకుని కేసులు పెట్టుకుని ఏమవుతుంది? ఇవాళ నువ్వు వాళ్ళని దంతావు, రేపు వాడు పవర్లోకి వస్తే నిన్ను దంతాడు. నువ్వు ఇవాళ తన్నినందుకు వాడు కేసు పెడతాడు, నువ్వు నిందితుడు అవుతావు. రేపు లేదు పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకొని రేపు నిన్ను దంతారు వాళ్ళు, అవతల రేపు పొద్దున వాళ్ళు కేసు పెట్టనీరు. దీనివలన మీ ఇద్దరికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? బాబుగానే ఉంటాడు, జగన్గానే ఉంటాడు. తన్నుకు సచ్చి తలకాయల పాలు కొట్టుకుని మీ కొంపల్లో మీ మీద ఆధారపడ్డవాళ్ళ బ్రతుకుల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుకోవడం, లేకపోతే ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకోవాల్సిన అంశం.